అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్. ఈరోజు అత్తమ్మాస్ కిచెన్లో అత్తమ్మ చేత్తో నెల్లూరు చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకుంటారో చూద్దామండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కలను అయితే శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుని ఉప్పు, కారం, పసుపు చేప ముక్కలకి పట్టేటట్టు ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక మిక్సర్ జార్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 4 లవంగాలు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. చేపల పులుసులోకి ఉల్లికాయలు చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఒక బౌల్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడి మసాలా, ఫిష్ మసాలా, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 8 దాకా తీసుకోండి. అలాగే కొత్తిమీర. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాయలు వేసుకుని మరొకసారి వేయించుకున్న తర్వాత అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకుని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా చేప ముక్కలు మగ్గుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. అలాగే ఫిష్ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు, పొడి మసాలా ఒక 2 టేబుల్ స్పూన్లు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ముక్క మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని నెల్లూరు స్టైల్ చేపల పులుసుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మరి మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.